హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్. ఈరోజు మనం పనసకాయ కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఇదిగోండి, ఒక చిన్న సైజు పనసకాయ తీసుకున్నాము. ఇందులో చిన్న ముక్క తీసుకోవాలి. పైన ఈ పొట్టు, ఈ గరిగ్గా ఉన్నటువంటిది, ఈ పై లేయర్ని తీసేయాలి. తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది లేతకాయ కాదు, అలా అని ముదరకాయ కాదు, మధ్యలో ఉంటే గింజ ఫామ్ అయ్యేటప్పుడు తీసుకోవాలి. కాయ ఇవన్నీ ఇలా చెక్కుకోవాలి. పై లేయర్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఇది కోసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని కొయ్యాలి. ఇదిగోండి, ఇప్పుడే గింజ ఫామ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కాయని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఆ ముక్కకి నూనె, మంచి నూనె పట్టించుకోవాలి. నూనె అలాగే పసుపు, పట్టించుకోవాలి. పట్టించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో పోసుకోవాలి. ముక్కలను పోసుకుని పొయ్యి మీద నూనె పెట్టుకుని వేడైనాక అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందాక పనసకాయ చూపించాను కదా, అందులో సగం ముక్కే మనం ఇలా ముక్కలు కోసుకున్నాం. కర్రీ మనకి ఎంత కర్రీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని కోసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎర్రగా పకోడీలాగా వేసుకోవాలి. వేగాక ఇవి తీసుకుని పక్కన అన్ని ముక్కల్ని ఇలానే వేయించుకోవాలి ఎర్రగా. ఇప్పుడు ఇవి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కోసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అలాగే అల్లం వెల్లుల్లి చూసారా, 8 వెల్లుల్లి దెబ్బలు, చిన్న సైజు అల్లం. లవంగాలు ఒక 20, అలాగే కొంచెం జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, కొంచెం దాల్చిన చెక్క, యాలకులు ఒక 6 యాలకులు, 1.5 టేబుల్ స్పూను నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గసగసాలు. ఇవన్నీ ముద్దలా చేసుకోవాలి. కొన్ని విడిగా మనం జీడిపప్పుని ఇలా పాలల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు దీన్ని పాలల్లో నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకుని పక్కన ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు నూనె పోసుకుని ఉల్లిపాయలా పేస్ట్లా చేసుకున్నాం. ఉల్లిపాయ అలాగే ఒక 6 పచ్చిమిరకాయలు, ఇవి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ మసాలాలన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ, అలాగే తగినంత కారం, వేసి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకో. ఎర్రగా ఫ్రై చేసుకో. మసాలా అయిపోయింది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలను వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని
ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి ఉడకనివ్వాలి. ఇప్పుడు కూర దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాక జీడిపప్పు పాలల్లో ఆ పాలు జీడిపప్పు వేసి కలుపుకుని దగ్గరికి రానివ్వాలి. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను. చూడండి, ఇందులో ఈ పనసకాయ కూర రెడీ అయిపోయింది. ఇందులో హై ప్రోటీన్ అట్లాగే ఫుల్ ఫైబర్ అనేది మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. హెల్దీ అండ్ ఇది పూర్వకాలం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై బై.